అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 37వ భాగం. రచయిత జంపాని శివగారు. తన స్టడీస్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ తనని వదిలిపెట్టి ముందుగానే బస్సులో వెళ్ళిపోతుంది. అది తెలియని సాక్షి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను అర్జెంట్ వర్క్ మీద వచ్చేసాను, నువ్వు బస్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సాక్షి తన ఫ్రెండ్ని తిట్టుకుంటూ దొంగమోహంది, కనీసం చెప్పని కూడా చెప్పలేదు, ఎప్పుడు ఇంతే, ఈ నైట్ టైంని నేను ఎలా వెళ్ళాలో ఏంటో అని భయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు సాక్షి దగ్గరికి వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే అటుగా వచ్చిన కిరణ్ ఆ రౌడీల్ని చూసి, ఏంట్రా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు తనని ఏడిపించడమేనా మీకు పని అని అంటూ ఆ రౌడీలని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు. సాక్షి కిరణ్ని మొదటిసారి చూసి ఫ్లాట్ అయిపోతుంది. సాక్షి ఫేస్ నిండా స్కార్ఫ్తో ఫేస్ అంతా కవర్ చేసుకొని కిరణ్ని అలాగే చూస్తూ ఉంటుంది. కిరణ్ సాక్షి చేయి పట్టుకొని అటుగా వెళ్తున్న ఆటో ఆపి తనని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. సాక్షి వెళ్తున్నంతసేపు కూడా కిరణ్ వైపే అలాగే చూస్తూ ఉంటుంది. అలా నేను మిమ్మల్ని మొదటిసారి చూసి ఇష్టపడ్డాను, అప్పటి నుంచి మీ వెనక నేను తిరుగుతూనే ఉన్నాను, కానీ మీకు నిత్యతో పెళ్ళి కుదిరింది అని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదు. కానీ మీరు ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండాలని నేను అనుకున్నా. అందుకే నేను మిమ్మల్ని మర్చిపోవాలని అనుకున్నా. కానీ దాని తర్వాత నిత్యకి వేరే అతనితో పెళ్ళి జరిగిందని తెలిసింది. అప్పుడు నేను మీ ముందుకొచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకున్నా. కానీ మీరు బాధలో ఉన్నప్పుడు నేను అలా మీ ముందుకొచ్చి మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటే అది ఎంత మట్టుకు కరెక్టో మీరే చెప్పండి అని సాక్షి కిరణ్ వైపు సూటిగా చూస్తూ అడుగుతుంది. కిరణ్ ఏం మాట్లాడకుండా సాక్షి చెప్పేదే వింటూ ఉంటాడు. సాక్షి మళ్ళీ మాట్లాడుతూ, చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించాను, అంతేకాని మీరు నన్ను ప్రేమించాలని నేను ఎప్పుడూ ఆశించలేదు. మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. మీరెవరి గురించి వెతుకుతూ ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళ గురించి నాకు చెప్పండి, మా అన్నయ్యకి తెలియకుండా నేను మీకు హెల్ప్ చేస్తానని సాక్షి అంటుంది. కిరణ్ ఆలోచిస్తూ, ఈ అమ్మాయిని నమ్మొచ్చా లేదంటే లేదా, తను అబద్ధం చెప్తే ఆ తర్వాత అవకాశం చూసుకొని ఏమైనా చెయ్యొచ్చు, అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు కిరణ్. సాక్షి అక్కడి నుంచి బయటకు వెళ్ళి కిరణ్ వైపే చూస్తోంది. కిరణ్ తన ఆలోచనలతో సాక్షికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతాడు. కిరణ్కి సాక్షి అంటే ఇష్టం లేదు అని సాక్షికి అనిపించి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రానా ఆలోచిస్తూ, మాకు జరిగిన అన్యాయానికి నరేష్ ప్రాణం తీయాలని ఉంది, కానీ తను కన్న తండ్రి చిన్న వయసులో మా ఆలనా పాలన చూసుకోకుండా ఇప్పుడు తన అవసరం కోసం మా దగ్గరికి వచ్చాడు. అమ్మని అడిగితే మీ నాన్న మంచివాడు కాదని చెప్పింది. పిల్లలకి తండ్రి ఎలాంటి వాడైనా తన కన్న తండ్రే కాబట్టి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. రానాకి డాక్టర్ ఫోన్ చేయడంతో విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు అని సీరియస్గా అంటాడు. ఏమైంది రానా, ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావని అడుగుతుంది రానా కోపంగా. చూడు కావ్య, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాకు పదే పదే ఎందుకు ఫోన్ చేసి ఇలా విసిగిస్తూ ఉన్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదని కోపంగా అరుస్తాడు. రానా మాటలకు కావ్య చిన్నగా నవ్వుతూ, చూడు రానా, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నా, నీకు నేను అంటే ఇష్టం లేకపోతే నేను చేసేదేమీ లేదు. అయినా నీకు ఇప్పుడు ఫోన్ చేసింది సాక్షి గురించి తెలుసు కదా, ఇప్పుడు నేను సాక్షి గురించి మాట్లాడడానికే నీకు ఫోన్ చేశాను. తన కండిషన్ ఏంటో నీకు బాగా తెలిసి కూడా నువ్వు ఎందుకు తనతో మీరిలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది కావ్య. రానా ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండడంతో ఫోన్ కట్ చేశాడా ఏంటి అని అనుకొని ఫోన్ వైపే చూస్తుంది కావ్య. ఇంకా అతను లైన్లోనే ఉండడం గమనించి, రానా, నేను నీతో కొంచెం మాట్లాడాలని అడుగుతుంది కావ్య. రానాకి కావ్య ఏం మాట్లాడుతుందో అర్థమై, నాకు వినాలని లేదు కావ్య, నాది నాకు తెలియకుండా జరిగిపోయింది, ఇందులో నా తప్పేం లేదని రానా అంటాడు. ఎందుకు రానా, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీకు నాకు పెళ్ళైతే జరిగిపోయింది కదా, ఇప్పుడు నేను నిన్ను తప్ప నా లైఫ్లోకి ఎవరిని నా భర్తగా అనుమతించను, దయచేసి మన బంధాన్ని యాక్సెప్ట్ చేయి అని అడుగుతుంది. రానాకి కావ్య అంటే ఇష్టమే, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావ్యని దూరం పెడుతున్నాడు. ఆ విషయం కావ్య అర్థం చేసుకోలేకపోతుంది. కావ్య ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా, చూడు కావ్య, నీకు నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే నీకే చాలా మంచిది, అయినా నీలాంటి అమ్మాయిని నేను ఎలా నా భార్యగా అంగీకరిస్తాననుకుంటున్నావు అని అంటాడు రానా. నోటి నుంచి ఆ మాట విన్న కావ్య మనసు ముక్కలైపోతే ఫోన్ కట్ చేసి తనలో తనే ఏడుస్తూ ఉంటుంది. రానాకి అవతల ఫోన్ కట్ అయిన సౌండ్కి తన చేతి పిడికిలి బిగించి బలంగా గోడని గుద్దుతారు గట్టిగా. ఎందుకు రానా, నాకు పెళ్లి జరుగుతున్న టైంలో నువ్వు వచ్చి ఆ పెళ్లిని ఆపేసి నీకు తెలిసిన అమ్మాయిని ఆ పెళ్ళికొడుకి
ప్రేమించాడు అని చెప్పి అతన్ని ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేశావు. మా అమ్మ నాన్న ఏడుస్తున్నారని వాళ్ళ కోసం నా మెడలో నువ్వు ఆ టైంలో తాళి కట్టావు. మరి నా కోసం నన్ను ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదని అదంతా పక్కన పెడితే నువ్వు నన్ను అనే మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఇంకా జీవితంలో నేను నిన్ను ఏదీ అడగను, నీ భార్యగా ఒప్పుకోమని అస్సలు చెప్పనని కావ్య తనలో తనే ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ వాళ్ళు హైదరాబాద్కి చేరుకొని విక్రమ్ ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా అతనికి తెలిసిన అందరికీ కబురు చేస్తాడు. అందరూ విక్రమ్ దగ్గరికి వచ్చి చెప్పండి సార్, మీకు ఏ హెల్ప్ కావాలని అడిగితే నాకు నా ఫ్రెండ్ కిరణ్ కావాలి, వాడిని మీలో ఒకరే కిడ్నాప్ చేశారని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు తెలియలేదు సార్, మేమెవరిని కిడ్నాప్ చేయలేదని అంటారు. అక్కడ కొంతమంది మిస్ అవుతున్నట్టుగా విక్రమ్ కనిపించి వాళ్ళ డీటెయిల్స్ బాడీగార్డ్స్కి ఇస్తాడు. బాడీగార్డ్స్ వాళ్ళ గురించి తెలుసుకొని ఒక 5 పేర్లు చెప్తాడు. అందులో మొదటి పేరు రానాదే కావడంతో గార్డ్స్కి అక్కడ మనం విక్రమ్ ఉన్నాడో లేదో ఎంక్వైరీ చేయండి అని విక్రమ్ ఆర్డర్స్ వేస్తాడు. అలాగే ఇంకొక విషయం, వితిన్ 1 అవర్లో నాకు కిరణ్ ఆచూకీ తెలియాలని రానా గార్డ్స్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ నుంచి కిరణ్ని వెతకడానికి వెళ్ళిపోతారు కంగారుగా. సంధ్య అక్కడ జరుగుతున్నదంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ అక్కడ సంధ్య ఉంది అని కూడా గమనించకుండా కిరణ్ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ టెన్షన్లో ఉంటాడు. సడన్గా ఎందుకో విక్రమ్కి సంధ్య గుర్తుకొచ్చి పక్కకు చూస్తాడు. సంధ్య విక్రమ్ వైపే చూస్తూ భయంగా కూర్చొని ఉంటుంది. విక్రమ్ సంధ్య భుజం చుట్టూ చేయి వేసి ఏమైందమ్మా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. ఏం లేదండి, వీళ్ళంతా ఎవరు, అసలు ఇక్కడ ఎందుకున్నారు, మీరు ఏం చేస్తున్నారని సంధ్య ఆపకుండా విక్రమ్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఇంకోవైపు కృష్ణ నిత్య గురించి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి తన సహాయ శక్తుల ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ నిత్య ఆచూకీ మాత్రం ఎక్కడుందో కృష్ణకి అంతుపట్టదు. విక్రమ్ కూడా ఒకవైపు నిత్య ఎక్కడుందో వెతికిస్తూనే ఉంటాడు. టైం గడిచిపోతూ ఉంటుంది. కానీ గార్డ్స్ కిరణ్ ఆచూకీ తెలియకపోవడంతో విక్రమ్ ముందుకు వచ్చే ధైర్యం లేక కిరణ్ కోసం వెతుకుతూనే ఉంటారు. విక్రమ్ అసహనంగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ గార్డ్స్ ఏమైనా సిగ్నల్ ఇస్తారేమో వెంటనే రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. టైం నైట్ 12 కావస్తుంటే అందరూ భోజనాలు చేసి నిద్రపోతూ ఉంటారు. ఇంతలో సాక్షి కిరణ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. కిరణ్ రూమ్లో బెడ్ మీద కూర్చొని 2 చెవులు మూసుకొని ఉంటాడు. సాక్షి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని రూమ్లోకి వచ్చి కిరణ్కి దగ్గరగా వెళ్ళి అతన్ని చూసి ఎందుకు, ఏమైంది, అలా కూర్చున్నారు అని అడుగుతుంది. కిరణ్ పక్కనే ఉన్న వాడిని చూపించి అదిగో వాడు చూడు ఎలా గురకపెట్టి నిద్రపోతున్నాడో, నాకు అసలు నిద్ర పట్టట్లేదని కిరణ్ కాల్తో వాడిని ఒక్క తన్ను తంతాడు. సాక్షి అయోమయంగా ఇతను మీ రూమ్లో ఎందుకు ఉండనిచ్చారు, అతని రూమ్లో పడుకునేవాడు కదా అని సాక్షి అంటుంటే కిరణ్ కోపంగా ఇదంతా మీ అన్నయ్య నిర్వాకం, ఈ దరిద్రుడిని ఆ రూమ్లో పడుకోమని చెప్పాడంట, అప్పటి నుంచి బుర్ర తినేశాడు, నిద్రపోతాడులే అనుకుంటే ఇలా గురకపెట్టి చంపుతున్నాడని కిరణ్ అసహనంగా అంటాడు. సాక్షి మీరు కోపం తెచ్చుకోకండి, ముందు పదండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఈరోజే తప్పిస్తానని అంటుంది. కిరణ్ సంతోషంగా నిజంగానా అని అంటాడు. సాక్షి మనసులోనే మీకు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే చాలా ఇష్టంగా ఉంది కదా, అలాగే మీ ఇష్టపూర్వకంగా మీరు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని అనుకొని అవును పదండి ఇప్పుడే అని సాక్షి అంటుంది. కిరణ్ సంతోషంగా ఇటు బెడ్ దిగవలసిన వాడు కాస్త అటువైపు దిగుతాడు. వాడంతలోనే కిరణ్ కాలు పట్టుకొని నేను నిన్ను వదలను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవని అంటాడు. కిరణ్కి కొంచెం కంగారుగా అనిపించి సాక్షి వైపే చూస్తాడు. మీరేం కంగారు పడకండి, వాడికి నిద్రలో కరరించే అలవాటు ఉంది, ఎక్కువగా సీరియల్స్ అవి చూస్తూ ఉంటాడు, అందుకే అలా మిమ్మల్ని పట్టుకుని ఉంటాడని సాక్షి అటువైపు వచ్చి వాడి మీద చిన్నగా నీళ్లు చిలకరిస్తుంది. అయ్యో వర్షం పడుతోందని వాడు అటువైపు తిరిగేసరికి కిరణ్ ఫాస్ట్గా బెడ్ మీద ఎక్కేస్తాడు. సాక్షి కిరణ్ వైపు చూసి మీరు ఇటువైపు దిగండి అని అంటుంది. కిరణ్ ఇటువైపు దిగి వెళ్దామా అని సాక్షితో అంటాడు. సాక్షి కిరణ్ చేపట్టుకొని బయటకు తీసుకొని వెళ్తూ చుట్టూ చూస్తుంది. ఎవరైనా నిద్రపోకుండా హాల్లో ఉంటారేమో అని టెన్షన్గా అటు ఇటు చూస్తుంది. సాక్షి కిరణ్ని హాల్లోకి తీసుకొని వచ్చి అమ్మయ్య ఎవరూ లేవలేదు, ఇప్పుడే వస్తాను, నా కార్కి రూమ్లో మర్చిపోయానని సాక్షి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి రూమ్ కీస్ తీసుకొని వచ్చి ఇప్పుడు పదండని కిరణ్ చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. ఇంతలో బయట కొంతమంది ఇంటి చుట్టూ కాపలా కాస్తూ కనిపించడంతో సాక్షి అదిరిపడి గోడ చాటున దాక్కుంటుంది. ఆ ప్రాసెస్లో కిరణ్ని తన మీదకి లాక్కుంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా సాక్షి వైపే చూస్తూ ఉంటాడు. సాక్షి కిరణ్ గమనించకుండా వాళ్ళని చూస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి కొంచెం వేరే చోటుకి మారుతూ వేరే వాళ్ళు అక్కడికి వస్తూ ఉండడం చూసి సాక్షికి ఏదో ప్లాన్ వేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ సాక్షి వైపు అలాగే చూడడం గమనించిన సాక్షి ఏమైంది కిరణ్, ఎందుకలా చూస్తున్నావని అడుగుతుంది. కిరణ్ తడబడుతూ ఏమీ లేదులే అని చెప్తూ ఉండగా ఇంతలో బయట ఏదో
సౌండ్ వినిపించి అక్కడున్న గార్డ్స్ గన్ సౌండ్ చేస్తారు. సాక్షికి భయంగా అనిపించి కిరణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ సౌండ్కి కిరణ్కి ఒక నిమిషం ఏమీ అర్థం కాక అలాగే ఆశ్చర్యంగా ఉండిపోతాడు. సాక్షికి భయంగా అనిపించి కిరణ్ ఇంకా గట్టిగా హక్ చేసుకొని కిరణ్ గుండె చప్పుడే వింటూ ఉండిపోతుంది. ఇంతలో వెనక నుంచి ఎవరో పిలవడంతో కిరణ్ సాక్షి ఇద్దరు భయంగా అలాగే ఉండిపోతారు. బయట ఉన్న గార్డ్స్ ఏదో అలికిడి అనిపించడంతో గన్ సౌండ్ చేస్తారు. ఇంతలో కిరణ్ వాళ్ళ వెనుక నుంచి ఎవరో పిలవడంతో ఇద్దరు భయంతో అలాగే ఉండిపోతారు. కిరణ్ తన మనసులో అమ్మో దీని మాటలు విని తప్పించుకుందామని అనుకున్నా, ఇప్పుడు ఇది నన్ను పూర్తిగా ఇరికించేసింది. వీళ్ళంకా నన్ను ఎన్ని ముప్పతిప్పులు పెడతారో ఏంటో. నిజంగా ఈ అమ్మాయి మాట వినకుండా ఉండాల్సిందని కిరణ్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. సాక్షి భయంగా వామ్మో ఇప్పుడు పిలిచింది ఎవరు? కొంపతీసి మా అన్నయ్య పిలిచాడా ఏంటి? అన్నయ్య గనక తెలిస్తే నా తోలు ఒలిచేస్తాడు అని మనసులోనే అనుకొని కిరణ్ని వదలకుండా అలాగే గట్టిగా పట్టుకొని ఉంటుంది. కిరణ్ తన ఆలోచన నుంచి బయటకు వచ్చి సాక్షిని విసురుగా పక్కకి నెట్టడంతో కిరణ్ అలా సడన్గా తోసేసరికి సాక్షికి ఏం అర్థం కాక ఆ ప్రాసెస్లో సాక్షి కింద పడిపోతూ ఉంటే మళ్ళీ కిరణ్ సాక్షి నడుము చుట్టూ చెయ్యేసి తనని లాగడంతో సాక్షి ఆ ఫోర్స్ తట్టుకోలేక వేగంగా వెళ్ళి కిరణ్ మీద పడుతుంది. సాక్షి కిరణ్ మీద పడడంతో కిరణ్ తను భయపడుతుందనిపించి సాక్షి వెనునిమురుతూ అలాగే ఉండిపోతాడు. ఇంతలో రానా వెనుక నుంచి వచ్చి కిరణ్ భుజం మీద చేయి వేస్తాడు. కిరణ్కి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతే రానా కిరణ్ భుజం మీద చేయి వేసి ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని కోపంగా అడుగుతాడు. కిరణ్ నోరిప్పి ఏదో చెప్పేలోపే అది అన్నయ్య నేనే ఆయన్ని రమ్మని చెప్పాను. ఆయనతో కొంచెం సేపు మాట్లాడాలనిపించింది, అందుకే ఆయన్ని బయటికి పిలిచాను. పర్సనల్గా ఆయన రూమ్లో పెళ్లి కాకుండా మాట్లాడటం చాలా తప్పు కదా, అందుకే బయట మాట్లాడదామని పిలిచానని అమాయకంగా చెప్తుంది సాక్షి. ఆ మాటలు విన్న కిరణ్ ఆశ్చర్యంగా నోరు పెద్దది చేసుకొని ఓసి దుర్మార్గురాలా నీలో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయా? చూడ్డానికి చాలా అమాయకంగా ఉంటావు కానీ నీ దగ్గర తెలివితేటలు ఎన్నున్నాయే, ఎక్కడి నుంచి వచ్చాయో ఇవన్నీ అని అనుకుంటూ ఉంటాడు. రానా సాక్షి మాటలకి ఏం మాట్లాడకుండా సరే ముందైతే మీరు రూమ్లోకి వెళ్ళండి, ఈ టైంలో కనుక అమ్మ మిమ్మల్ని చూస్తే తప్పుగా అనుకుంటుందని రానా అంటాడు. రానా మాటలకి కిరణ్ ఏవీ మాట్లాడకుండా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. రానా సాక్షి చేపట్టుకుని ఆపేసి చూడు సాక్షి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమవుతోంది. కిరణ్ ఇక్కడి నుంచి తప్పించాలనుకుంటున్నావు కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా అని రానా అడుగుతాడు. సాక్షి విరక్తిగా నవ్వుతూ ఆయన మనసులో నేను లేనని నాకు తెలిసిందన్నయ్య, అలాంటప్పుడు నేను ఆయన మీద ఆశలు పెంచుకుంటే అది పూర్తిగా నా తప్పే అవుతుంది కదా. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన సంతోషం మొత్తం విక్రమ్ సార్ దగ్గరే ఉంది, కిరణ్కి దొరుకుతుంది. కిరణ్ గారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, అది ఒక్కటే నేను కోరుకుంటాను. నేను ఎలా ఉన్నా నాకు ఇబ్బంది లేదు, నా కిరణ్ మాత్రం హ్యాపీగా ఉండాలి అని సాక్షి చెప్తుంది. సాక్షి మాటలకి ఎందుకో రానాకి కావ్య గుర్తుకు రావడంతో సరే నీ ఇష్టం, మరి నేనైతే చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నువ్వు ఇలాగే ఉంటే నేనేమీ చేయలేనని రానా అంటాడు. సాక్షి రానా వైపే చూస్తూ అన్నయ్య నేను నిన్ను ఒకటి అడగనా అని అడుగుతుంది. సాక్షి రానా అడుగు అన్నట్టుగా ఆమెనే చూడడంతో నువ్వు ఎందుకు కావ్య వదిన్ని నీ లైఫ్లోకి తీసుకురావాలని అనుకోవటం లేదు. తను చాలా మంచిదన్నయ్య, ఎప్పుడు కూడా తను నీ గురించే ఆలోచిస్తూ ఉంది. తను నీ జీవితంలో ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావన్నయ్య, ఒక్కసారి కావ్య గురించి ఆలోచించు. ఇంకో విషయం ఏంటంటే నేను కిరణ్ని అంత తేలిగ్గా మర్చిపోలేనన్నయ్య, నాకు కిరణ్ అంటే ప్రాణం, అదొక్కటి గుర్తుపెట్టుకో. కిరణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోను, ఎందుకంటే తనతోనే నా జీవితం. అతను నాతో ఉన్నా లేకపోయినా కిరణ్ సంతోషమే నాకు ముఖ్యమని సాక్షి అంటుంది. సాక్షి మాటలకి రానా ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండడంతో సాక్షి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిన సాక్షి కిరణ్ ఆలోచనలతో ఎంతకీ తనకి నిద్ర పట్టక అలాగే కిరణ్ ఫొటోస్ని చూస్తూ గడిపేస్తుంది. కిరణ్ సాక్షి మాటలు రూమ్లో ఉండి వింటూ ఉంటాడు. ఎందుకో కిరణ్కి తన మనసులో ఒక్కటే అనిపిస్తుంది, నిత్యాన్ని ప్రేమించిన తన ప్రేమని నేను అందుకోలేకపోయాను, కనీసం సాక్షినైనా తన ప్రేమని తనకి నేను అందివ్వగలగాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను నిత్యాన్ని మర్చిపోయి సాక్షి కోసమైనా తన ఇష్టాన్ని గౌరవించి తనతో జీవించాలని కిరణ్ తన మనసులో నిర్ణయించుకుంటాడు. అక్కడి నుంచి వెళ్తూ సాక్షిని కూడా తనతో పాటే తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు కిరణ్. విక్రమ్లో అంతకంతకు అసహనం పెరిగిపోతూ ఉండడంతో సంధ్యని ఇంట్లో వదిలిపెట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను కిరణ్ని వెతకడానికి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త అని విక్రమ్ చెప్తాడు. కానీ సంధ్య భయపడిపోతూ లేదు సార్ నేను ఇక్కడ ఉండలేను, నేను కూడా మీతో పాటే వస్తాను, నాకు ఒక్కదానికే భయంగా ఉంటుంది,
నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ అని సంధ్య బతిమలాడుతుంది. సంధ్య ఎందుకు భయపడుతుందో అర్థం చేసుకున్న విక్రమ్ సరే అని సంధ్యని కూడా తీసుకొని బాడీగార్డ్స్ ఉన్న సిగ్నల్ ట్రేస్ చేస్తూ వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న బాడీగార్డ్స్ విక్రమ్కి కాల్ చేసి సారీ సార్, మేము కిరణ్ సార్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో మీ కాల్ లిఫ్ట్ చేయలేదని వాళ్ళు చెప్తారు. విక్రమ్ కోపంగా మీకు అసలు బుద్ధుందా, మీ కిరణ్ గురించి ఇంత లేటుగా చెప్తారా, అసలు వాడు ఎక్కడున్నాడు అని విక్రమ్ అడగడంతో సార్ రానా సార్ దగ్గర ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని గార్డ్స్ చెప్తారు. విక్రమ్ కోపంగా చెత్త వెదవల్లారా, ఆ విషయం ఇంత లేటుగానే మాకు చెప్పేది అని విక్రమ్ వెంటనే వాళ్ళతో అంటూ నా చాపర్ని వెంటనే రెడీ చేయండి, నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలని విక్రమ్ చెప్తాడు. కృష్ణకి అంతకంతకు కోపం, అసహనం, బాధ అన్నీ పెరిగిపోయి నిత్య గురించి ఆలోచనలతో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక రోడ్లు పట్టుకుని అలా తిరుగుతూ ఉంటాడు. విక్రమ్ వాళ్ళు కొంచెం సేపటికి వాళ్ళు ఉన్న ప్లేస్కే చాపర్ రావడంతో విక్రమ్ సంధ్య అందులో ఎక్కి కూర్చుంటారు. విక్రమ్కి ఒకవైపు టెన్షన్గా ఉన్నా మరొక వైపు కిరణ్కి ఏమైనా జరిగితే రానా ప్రాణాలతో ఉండడు అని రానాకి చాలా వరకే తెలిసి ఉండడంతో కిరణ్ ఏమీ చేయడని ఒక అంచనాకు వస్తాడు. విక్రమ్ ఒకవైపు కిరణ్ గురించి ఆలోచిస్తూనే మరోవైపు అసలు ఈ నరేష్ ఎక్కడికి తప్పించుకున్నాడు అర్థం కావట్లేదే, నిత్య ఎటు వెళ్ళిందో కూడా తెలియట్లేదు, అసలు ఏం జరుగుతోందని విక్రమ్ తలపట్టుకొని కూర్చోవడంతో సంజయ్ కూడా ఏం అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ వాళ్ళు ప్రయాణిస్తున్న చాపర్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. సడన్గా అలా జరగడంతో సంధ్య విక్రమ్కి ఏమీ అర్థం కాదు. సంధ్య భయంగా విక్రమ్ చెయ్యి పట్టుకొని సార్ ఈ జన్మలో మన ఇద్దరం కలవమని అనుకుంటా అని తన గుండెల మీద చెయ్యి వేసుకొని విక్రమ్ వైపే చూస్తుంది. విక్రమ్ సంధ్య చెయ్యి పట్టుకొని ఫాస్ట్గా ఆ చాపర్ నుంచి కిందకి దూకేస్తాడు. సంధ్య భయంతో ఎప్పుడో స్పృహ పడిపోవడంతో విక్రమ్ కింద పడే ప్రాసెస్లో సంధ్యని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు నేలను తాకేసరికి విక్రమ్కి కూడా అంత హైట్ నుంచి సడన్గా కిందకు పడేసరికి ఏమీ అర్థం కాక అలాగే విక్రమ్ కూడా స్పృహ తప్పి పడిపోతాడు. కిరణ్ ఒక్కసారిగా నిద్రలో నుంచి మేలుకొని రే విక్రమ్ అని పెద్దగా అరుస్తాడు. కిరణ్ కంగారుగా అనిపించి రానా రూమ్ ఎక్కడ ఉందో అని తెలుసుకొని రానా దగ్గరికి వెళ్ళి తన్ని ఫోన్ అడుగుతాడు. కిరణ్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అని అడిగేసరికి ఇప్పుడు నీకు ఫోన్ ఎందుకు అని రానా అరవడంతో కిరణ్ కంగారుగా అది విక్రమ్కి ఏదో అయినట్టుగా నాకు పీడకలు వచ్చింది, ఒక్కసారి వాడికి కాల్ చేసి ఎలా ఉందో తెలుసుకుంటాను ప్లీజ్ అండి, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని కిరణ్ అడుగుతాడు. రానాకి కొంచెం భయంగా ఉన్నా ఇప్పుడు నేను నీకు ఫోన్ ఇవ్వను అని చడబడుతూనే చెప్తాడు. కిరణ్ ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు నన్ను కిడ్నాప్ చేశారని నేను వాడికి చెప్పను, నాకు ఒకసారి ఫోన్ ఇవ్వండి, వాడు ఎలా ఉన్నాడో తెలుసుకొని మీకు ఫోన్ ఇస్తానని కిరణ్ రానాని బతిమలాడుతూ ఉంటాడు. రానాకి కిరణ్ అలా బతిమలాడడం నచ్చక నేను మీకు ఫోన్ ఇవ్వను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు. కిరణ్ నిరుత్సాహంగా బయటకు వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు. సాక్షి కిరణ్ దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు మీరు ఇలా ఉన్నారని అడుగుతుంది. కిరణ్ సాక్షి వైపే అసహనంగా చూస్తూ నేను నా ఫ్రెండ్కి కాల్ చేయాలని అంటాడు. సాక్షి నవ్వుతూ ఇంత చిన్నదానికే మీరు ఇంత డల్గా కూర్చోవాలా, నన్ను అడిగితే నేను ఫోన్ ఇస్తాను కదా అని సాక్షి అంటూ తన ఫోన్ తీసుకుని వచ్చి కిరణ్కి ఇస్తుంది. కిరణ్ విక్రమ్కి ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా కూడా అది కలవకపోవడంతో విసుగ్గా అనిపించి ఒకసారి బాడీగార్డ్స్కి కాల్ చేద్దామని కాల్ చేస్తాడు. బాడీగార్డ్స్ కాల్ లిఫ్ట్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో విక్రమ్ సార్కి తెలిసింది సార్, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ సార్ చాపర్లో బయలుదేరారు, కానీ ఎందుకో మాకు సిగ్నల్ కనెక్ట్ అవ్వట్లేదని గార్డ్స్ తనకి చెప్తారు, ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని మాకు భయంగా ఉంది అని వాళ్ళు చెప్పడంతో కిరణ్ కంగారుగా తన మనసులోనే అంటే నాకు వచ్చిన పీడకల నిజమైందా, విక్రమ్కి ఏదైనా అయితే నేను అసలు తట్టుకోలేనని తన మనసులోనే అనుకుంటూ కిరణ్ ఫోన్ చేయి జారిపోతుంది. కిరణ్ అలాగే సోఫాలో కూర్చొని ఉంటే సాక్షి కంగారుగా ఏవైంది కిరణ్ గారు అని తడబడుతూ అడుగుతుంది. కిరణ్ సాక్షితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో సాక్షికి ఇంకా కంగారుగా అనిపించి వాటర్ తీసుకొచ్చి కిరణ్కి ఇస్తుంది. కిరణ్ ఆ వాటర్ తీసుకొని కొంచెం తాగి పక్కన పెట్టేస్తాడు. సాక్షి కిరణ్ భుజం మీద చేవేసి ఏమైంది కిరణ్ గారు, ఎందుకు మీరు ఇంత డల్గా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా, నేను మీకు హెల్ప్ చేస్తానని సాక్షి అంటుంది. కిరణ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో సరే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కార్ కీస్ తీసుకొస్తానని వెనక్కి తిరిగిన సాక్షి చెల్లుమని మోగుతుంది. సాక్షి తన చెంప మీద చేయి పెట్టుకొని అలాగే ఏడుస్తూ ఉండడంతో కిరణ్ కోపంగా సాక్షిని కొట్టిన వాడిపై చూస్తూ ఉంటాడు. అతను మళ్ళీ ఆగకుండా సాక్షి ఇంకో చెంప మీద కూడా కొట్టబోతూ ఉంటే కిరణ్ వెంటనే అతని చేతిని పట్టుకొని ఆపి నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు సాక్షినే కొడతావని అరుస్తాడు. కిరణ్ అసలు నువ్వెవడివిరా మధ్యలో నాకు చెప్పడానికి, ఇది నా కూతురు, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, అయినా నీలాంటి వెధవకి దీన్నిచ్చి పెళ్లి చేస్తానని నువ్వెలా అనుకున్నావు అని అంటాడు నరేష్ ఆవేశంగా. కథ ఇంకా ఉంది, మరి
విక్రమ్ సంధ్యలకి ఏం జరిగింది, వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా, మరో పక్క కృష్ణ నిత్య ఎక్కడుందో తెలుసుకోగలడా, కిరణ్ అక్కడి నుంచి బయటపడడానికి సాక్షి తనకి హెల్ప్ చేస్తుందా లేదా, నరేష్ని విక్రమ్ వాళ్ళు పట్టుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.